హరి ఓం. మొదటగా సుఖాసనం, క్రాస్డ్ లెగ్ పోస్చర్. ఒక కాల్ని మడిచి నెమ్మదిగా ఇంకో కాల్ని కూడా మడిచి పాదం ఒకదాని ముందర ఒకటి ఉంచి 2 చేతులతో చిన్ముద్ర ధరించి మోకాళ్ళపై ఉంచాలి. ఈ విధంగా సుఖాసనంలో 30 సెకండ్ల పాటు కూర్చోవాలి. కళ్ళు మూసుకొని దీర్ఘ శ్వాస తీసుకోవడం వదలడం దీర్ఘంగా జరపాలి. ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకొని పూర్తిగా వదిలేయడం. శ్వాస వదిలేటప్పుడు ఒకసారి ఓంకార ఉచ్చారణ, నిండా గాలి పీల్చుకొని స్టార్ట్. ఓ సెకండ్ ప్రాక్టీస్ బటర్ఫ్లై. నెమ్మదిగా కాళ్ళని నిటారుగా చేసి అరిపాదాలని నమస్కారంలాగా అరిపాదాలను కలిపేసి వెన్నెముక నిటారుగా ఉంచి చేతివేళ్ళని కలిపి పాదాలను పట్టుకొని మోకాలు కిందకి నేలకి వీలైనంత దగ్గరగా సిట్ స్ట్రైట్ నిటారుగా కూర్చొని కళ్ళు మూసుకొని 5 సార్లు దీర్ఘ శ్వాస, 5 లాంగ్ బ్రీదింగ్స్. ఇప్పుడు నెమ్మదిగా అరచేతులను మోకాళ్ళపైన ఉంచేసి మోకాళ్ళని మన శరీరానికి వెనకాలకి ప్రెస్ దెమ్ బ్యాక్ అండ్ రిలాక్స్ ద షోల్డర్ మజిల్స్ రిలాక్స్గా ఉంచేసి మోకాళ్ళని వెనక్కి నెట్టి 5 సార్లు దీర్ఘ శ్వాస. ఈ స్థితిలో 5 సార్లు దీర్ఘ శ్వాస జరపాలి. ఇప్పుడు నెమ్మదిగా ఇన్నర్ థైస్, palm close to the inner thighs and press your thighs back and hold with 5 long breathings. Shoulders, mukam, meda విశ్రాంతిగా ఉంచి 5 సార్లు దీర్ఘ శ్వాస. విశ్రాంతి. ఇప్పుడు నెమ్మదిగా సుఖాసనంలో కూర్చోవాలి. పాదం ఒకదాని ముందర ఒకటి ఉంచేసి విశ్రాంతిగా. థర్డ్ ప్రాక్టీస్ రాకింగ్. నెమ్మదిగా శరీరాన్ని వెనక్కి వాల్చి లీన్ బ్యాక్, టేక్ యువర్ హ్యాండ్స్ బ్యాక్ 1 by 1 అండ్ రెస్ట్ బోత్ ద ఫీట్ ఆన్ ద గ్రౌండ్. పాదాల మధ్యలో కొద్దిగా గ్యాప్ తీసుకోవాలి. శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ 2 కాళ్ళు ఒకవైపు, శ్వాస తీసుకుంటూ మధ్యలోకి, శ్వాస వదులుతూ అదర్ సైడ్. ఈ విధంగా 5 సార్లు చేసుకోవాలి. నెమ్మదిగా శ్వాస వదులుతూ 2 కాళ్ళు ఒకవైపు, 1 లెగ్ ఆన్ అదర్. బ్రీద్ అవుట్ సైడ్, బ్రీద్ ఇన్ సెంటర్ విత్ రిలాక్స్డ్ బాడీ. శ్వాసతో పాటు చేసుకోవాలి. నెమ్మదిగా విశ్రాంతి. స్ట్రైటన్ ద లెగ్స్ అండ్ రిలాక్స్ 1 by 1. స్ట్రైటన్ ద లెగ్స్. శిథిల దండాసనం. ఈ స్థితిలో 10 నిమిషాలు విశ్రాంతి పొందాలి. రిలాక్స్ 10 seconds. ఫోర్త్ ప్రాక్టీస్ క్రాడిల్ స్ట్రెచ్. సుఖాసనంలో ఈ విధంగా కూర్చొని కుడి కాల్ని పట్టుకోవాలి. హోల్డ్ యువర్ రైట్ లెగ్ యాజ్ బేబీ. మోచేయి పాదం 2 పట్టుకొని శ్వాస తీసుకుంటూ కుడికాలు వెనక్కి, శ్వాస వదులుతూ నెమ్మదిగా మధ్యలోకి. ఈ విధంగా 5 సార్లు చేసుకోవాలి. చిన్నపిల్లల్ని జోల పాడేటప్పుడు చేతుల్లో ఎత్తుకొని జోల ఎలా చేస్తామో అలా. స్లోలీ టేక్ యువర్ లెగ్ బ్యాక్ అండ్ ఫ్రంట్. ఇప్పుడు కాలు మార్చి
సేమ్ ప్రాక్టీస్. విశ్రాంతిగా కూర్చోవాలి. 10 సెకండ్ల పాటు విశ్రాంతిగా కూర్చోవాలి. 10 seconds రిలాక్స్. ఫిఫ్త్ ప్రాక్టీస్, కీపింగ్ అవర్ లెగ్స్ ఇన్ ఎ వీ షేప్ అండ్ గివింగ్ ద డిఫరెంట్ మూమెంట్. సుఖాసనం నుండి నెమ్మదిగా 2 కాళ్ళని పక్కలకి స్ప్లిట్ చేయాలి. స్ప్రెడ్ ద లెగ్స్, బోత్ ద పామ్స్ ఇన్ ఫ్రంట్. ఫస్ట్ టేక్ 3 long breathings here. తర్వాత శ్వాస వదులుతూ నెమ్మదిగా ముందుకెళ్ళాలి. బ్రీత్ ఇన్, కమ్ బ్యాక్. రిపీట్ 3 times. బ్రీత్ అవుట్, గో డౌన్. బ్రీత్ ఇన్, కమ్ బ్యాక్. బ్రీత్ అవుట్, బెండ్ అండ్ హోల్డ్. బెండ్ అండ్ హోల్డ్. హోల్డ్ హియర్. అగైన్ 3 long breathings. 3 సార్లు దీర్ఘ శ్వాస. మధ్యలోకి రావాలి, సెంటర్. 2 చేతులు కుడి మోకాలపైన ఉంచాలి. శ్వాస వదులుతూ ముందుకెళ్ళాలి. గో విత్ రైట్ లెగ్. ఎస్, శ్వాస తీసుకుంటూ మధ్యలోకి. బ్రీత్ అవుట్, బెండ్. బ్రీత్ ఇన్, కమ్ అప్. బ్రీత్ అవుట్, బెండ్. బెండ్ అండ్ హోల్డ్. 3 long breathings. Come up. Slowly come other side. శ్వాస వదులుతూ ముందుకెళ్ళాలి. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ ముందుకెళ్ళాలి. బ్రీత్ ఇన్, కమ్ అప్. బ్రీత్ అవుట్, డౌన్. బ్రీత్ ఇన్, కమ్ అప్. బ్రీత్ అవుట్, బెండ్ అండ్ హోల్డ్. 3 long breathings. ఆల్ ద ప్రాక్టీసెస్ డూ విత్ ఈజీ. ఎక్కడ ఒత్తిడి అనిపించినా, స్ట్రెయిన్ అనిపించినా ఆపివేయాలి. స్లోలీ కమ్ బ్యాక్ అండ్ రెస్ట్. సుఖాసనం, క్రాస్ లెగ్ పోస్చర్లో విశ్రాంతి పొందాలి. నెక్స్ట్ ప్రాక్టీస్, 6th one, రీచింగ్ అవర్ ఆర్మ్స్ అప్ ఫ్రమ్ సుఖాసన. One hand rest on other shoulder and stretch other hand up. పైకి ఎత్తిన చేయి సీలింగ్కి దగ్గరగా. ట్రై టు టచ్ ద సీలింగ్. స్ట్రెచ్ అప్, నైస్లీ స్ట్రెచ్ అప్. ఇంకా బాగా స్ట్రెచ్. కళ్ళు మూసుకొని 3 long breathings. స్ట్రెచ్ అప్ and have deep breathing. Now slowly change. With other hand, stretch them up. విశ్రాంతి, సుఖాసనంలో విశ్రాంతి పొందాలి. పడుకొని చేసే ఎక్సర్సైజెస్, లయింగ్ డౌన్ ఎక్సర్సైజెస్. ఇప్పుడు చేసే ఎక్సర్సైజెస్ ఫస్ట్ అండ్ సెకండ్ ట్రైమిస్టర్లో చేసుకోవాలి. మనం చేసేటప్పుడు ఏదైనా ఇబ్బందిగా ఉంటే ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్ డ్యూరింగ్ ద థర్డ్ ట్రైమిస్టర్లో మనకి ఇబ్బందిగా ఉంటే ఈ పడుకొని చేసే స్ట్రెచ్చింగ్స్ కానీ ఎక్సర్సైజ్ చేయకూడదు. మొదటగా బటర్ఫ్లై ఆన్ ద ఫ్లోర్. 2 చేతులను కంఫర్ట్గా తల కింద పెట్టేసి 2 కాళ్ళని బటర్ఫ్లై లాగా తీసుకువచ్చి మళ్ళీ నెమ్మదిగా నిటారు చేసేయాలి. స్లోలీ స్ట్రైటన్ దెమ్. ఎస్, విత్ నార్మల్ బ్రీతింగ్ టు బటర్ఫ్లై. జాయిన్ ద సోల్స్. దెన్ స్లోలీ స్ట్రైటన్ ద లెగ్స్. నెమ్మదిగా మోకాళ్ళని వంచుతూ అరిపాదాలని కలిపి బటర్ఫ్లై లాగా తీసుకురావాలి. దెన్ స్లోలీ స్ట్రైటన్. ఈ విధంగా 10 సార్లు చేసుకోవాలి. 10 times we have to repeat with relaxed body, with proper breathing, with relaxed mind. ఎక్కడ ఇబ్బంది పడకుండా, it should be smooth
విత్ రిలాక్స్, విత్ అవేర్నెస్, విత్ డీప్ బ్రీదింగ్. మనస్సు ప్రశాంతంగా ఉండాలి. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు పూర్తి ధ్యాస మన సాధనపైనే ఉండాలి. విశ్రాంతి. టేక్ అవుట్ ద హ్యాండ్స్. Supine exercises. Second one, lifting the legs, hands with comfortable position. నెమ్మదిగా ఒక కాలు మడవాలి, ఎడమ కాలు మడిచి శ్వాస తీసుకుంటూ కుడి కాలు నెమ్మదిగా పైకి వీలైనంతగా, శ్వాస వదులుతూ కిందకి. వీలైనంతగా అంటే మనకి కష్టం కలగకుండా, పొట్టపైన ఎక్కువ ఒత్తిడి కలగకుండా ఎంతసేపు చేయగలిగితే అంత పైకి 5 సార్లు చేసుకోవాలి. తర్వాత కాలు మార్చి కుడి కాలు మడిచి నెమ్మదిగా ఎడమ కాలు పైకి వీలైనంతగా కష్టం కలగకుండా శ్వాస వదులుతూ కిందకి. స్లో ప్రాక్టీస్. Breathe in up, breathe out down with relaxed body, with smiled face. Always take sufficient breath. తగినంతగా శ్వాస తీసుకోవాలి ఇప్పుడు. తర్వాత విశ్రాంతి, నెమ్మదిగా విశ్రాంతి పొందాలి. నెక్స్ట్ ప్రాక్టీస్ legs crossing over the other. First cross over the twist, hands comfortable at the shoulder level. నెమ్మదిగా కుడి కాలు మడిచి ఎడమ మోకాలు పైన పెట్టాలి. శ్వాస వదులుతూ కుడి కాలు ఎడమవైపు, తల కుడివైపు నెమ్మదిగా స్లోగా వేస్ట్ మాత్రమే పైకెత్తాలి. కమ్ బ్యాక్ సెంటర్, మధ్యలోకి రావాలి. శ్వాస వదులుతూ మళ్ళీ అదేవిధంగా రేజ్ ద వేస్ట్ అండ్ టర్న్ ద హెడ్ టు రైట్ సైడ్, మధ్యలోకి రావాలి. అగైన్ ట్విస్ట్, బ్రీద్ అవుట్, రేజ్ యువర్ వేస్ట్ అప్, బ్రీద్ ఇన్ సెంటర్ విత్ రిలాక్స్డ్ బాడీ. లాస్ట్ వన్ మోర్ రౌండ్, బ్రీద్ అవుట్, రేజ్ యువర్ వేస్ట్ అప్, నెమ్మదిగా మధ్యలోకి రావాలి. ఇప్పుడు కాలు మార్చి ఇదే విధంగా సాధన చేసుకోవాలి. ఎడమ పాదం కుడి మోకాలు పైన ఉంచేసి తల ఎడమ వైపు, కటి భాగం పైకెత్తి ట్విస్టింగ్, నెమ్మదిగా మధ్యలోకి స్లోగా చేసుకోవాలి విత్ రిలాక్స్డ్ బాడీ. బ్రీద్ అవుట్, రేజ్ యువర్ వేస్ట్ అండ్ టర్న్ ద హెడ్ టువర్డ్స్ ద లెఫ్ట్ పామ్, సెంటర్. కంటిన్యూ 2 more rounds. విశ్రాంతి సెంటర్. విశ్రాంతి పొందాలి. శవాసనం 10 సెకండ్ల పాటు విశ్రాంతి పొందాలి. కళ్ళు మూసుకొని పూర్తి శరీరాన్ని విశ్రాంతిగా ఉంచాలి. తగినంత విశ్రాంతి లభించిన తర్వాత నెక్స్ట్ ప్రాక్టీస్ ఫ్లోర్ క్రాస్ ఓవర్ ద ట్విస్ట్. ఇంతకుముందు చేసిన విధంగానే 2 చేతులను కంఫర్టబుల్గా పక్కన ఉంచేసి ఇప్పుడు కుడి పాదం ఎడమ మోకాలు ఎడమ పక్కన ఉంచేయాలి. ఇంతకుముందు మోకాలు పైన ఉంచాము, ఇప్పుడు కింద పెట్టేసి శ్వాస వదులుతూ ముందరలాగే కటి భాగం పైకెత్తాలి. రేజ్ ద వేస్ట్, టర్న్ ద హెడ్, మధ్యలోకి రావాలి. శ్వాస వదులుతూ రేజ్ యువర్ వేస్ట్ అప్, డ్రాప్ వన్ సైడ్, మధ్యలోకి రావాలి. ఈ విధంగా శ్వాసతో పాటు శ్వాసను జోడిస్తూ కనీసం 5 సార్లు సాధన చేసుకోవాలి. బ్రీద్ అవుట్ ట్విస్ట్, బ్రీద్ ఇన్ సెంటర్ విత్ రిలాక్స్డ్ బాడీ. ఇప్పుడు కాలు మార్చి ఇదే విధంగా చేసుకుందాము. ఎడమ పాదం కుడి మోకాలు కుడి పక్కన నేలపైన ఉంచేసి శ్వాస వదులుతూ ఎడమ కటి భాగం పైకెత్తి తల ఎడమ వైపు శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా మధ్యలోకి
ఎక్కడ ఒత్తిడికి గురవ్వకూడదు. డూ నాట్ టేక్ ఎనీ స్ట్రెయిన్. బ్రీద్ అవుట్, డ్రాప్, బ్రీద్ ఇన్, సెంటర్. ఈ విధంగా విత్ రిలాక్స్డ్ బాడీ 5 సార్లు చేసుకోవాలి. ముఖం పైన పూర్తిగా ప్రశాంతత, తగినంత శ్వాస. తర్వాత నెమ్మదిగా విశ్రాంతి పొందాలి. శవాసనంలో విశ్రాంతి, రెస్ట్ ఇన్ శవాసన. కళ్ళు మూసుకొని పూర్తి శరీరాన్ని విశ్రాంతిగా ఉంచాలి. రిలాక్స్ యువర్ సెల్ఫ్. శవాసనంలో తగినంత విశ్రాంతి పొందిన తర్వాత నెక్స్ట్ ప్రాక్టీస్ 5th వన్ ఇన్ లయింగ్. సైడ్ రేజ్. నెమ్మదిగా ఎడమ పక్కకి పడుకోవాలి. ఎడమ చేయి తల కింద దిండులాగా లైక్ పిల్లో. రెస్ట్ ద హ్యాండ్. 2 కాళ్ళు నిటారుగా ఉంచి కింద ఉంచిన కాలు లెఫ్ట్ లోవర్ లెగ్ని ఫోల్డ్ చేసి కుడి చేయి ఛాతి ముందర సపోర్ట్ తీసుకొని శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా కుడి కాలుని పైకి ఎత్తాలి. సైడ్ రేజ్. స్లోలీ డౌన్ అప్ టు 60 degrees. బ్రీద్ ఇన్ అప్, బ్రీద్ అవుట్ స్లోలీ డౌన్. ఈ విధంగా కనీసం 5 సార్లు శ్వాస జోడిస్తూ, శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందకి. ఈ విధంగా సైడ్ రేజింగ్ అనేది అటుపక్కకి తిరిగి పడుకొని కూడా మనం సాధన చేసుకోవాలి. అటుపక్కకి తిరిగి కూడా సాధన చేసుకొని తర్వాత నెక్స్ట్ ప్రాక్టీస్ సైడ్ క్రంచ్. ఇదే పొజిషన్లో 2 కాళ్ళని మడిచేయాలి. ఫోల్డ్ ద లెగ్స్, బోత్ ద లోవర్ లెగ్స్ ఫోల్డ్ చేసి ఈ పొజిషన్లో ఉండాలి. సైడ్ క్రంచెస్. ఇప్పుడు నెమ్మదిగా 2 మోకాళ్ళని టమ్మీ వైపు తీసుకోవాలి, టువర్డ్స్ ద అబ్డోమెన్. దెన్ స్లోలీ కిక్ బ్యాక్. గివ్ ఎ సాఫ్ట్ జెంటిల్ కిక్ బ్యాక్. దెన్ స్లోలీ కమ్ ఫ్రంట్. బ్రీద్ ఇన్ బ్యాక్, బ్రీద్ అవుట్ ఫ్రంట్. ఈ విధంగా నెమ్మదిగా 10 సార్లు చేసుకోవాలి. శ్వాసను జోడిస్తూ సాధన చేసుకోవాలి. తర్వాత నెమ్మదిగా శవాసనంలో విశ్రాంతి పొందాలి. ఇదే విధంగా మనం అటుపక్కన కూడా తిరిగి చేసుకొని బోత్ సైడ్ చేసుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూసాము, రైట్ సైడ్ చేసుకున్న తర్వాత శవాసనంలో విశ్రాంతి పొందాలి. శవాసనంలో విశ్రాంతి. శవాసనం నుండి నెక్స్ట్ ప్రాక్టీస్ బటర్ఫ్లై ఇన్ ఎయిర్. నెమ్మదిగా అరిపాదాలను కలిపి బటర్ఫ్లై స్థితిలోకి రావాలి. పామ్స్ ఫేసింగ్ టు ద రూఫ్. అరిపాదాలను కలిపి బటర్ఫ్లై స్థితిలోకి వచ్చిన తర్వాత నెమ్మదిగా బోత్ ద నీస్ అప్, దెన్ స్లోలీ డౌన్. మోకాళ్ళు ఒకదానికొకటి దగ్గరగా క్లోజ్, దెన్ స్లోలీ వైడెన్, ఓపెన్, దెన్ క్లోజ్ అండ్ ఓపెన్. బ్రీద్ ఇన్, క్లోజ్, బ్రీద్ అవుట్, ఓపెన్. ఈ విధంగా 10 సార్లు నెమ్మదిగా చేసుకోవాలి. బటర్ఫ్లై ఇన్ ఎయిర్. శ్వాసను జోడిస్తూ 10 సార్లు చేసుకున్న తర్వాత నెమ్మదిగా విశ్రాంతి పొందాలి. శవాసనంలో విశ్రాంతి. శవాసనంలో తగినంత విశ్రాంతి పొందిన తర్వాత నెక్స్ట్ ప్రాక్టీస్ పెల్విక్ లిఫ్ట్. నెమ్మదిగా ఒక్కో కాల్ని మడిచి అరిపాదాలు ఫ్లాట్గా నేలపైన ఉంచేసి పాదాల మధ్యలో కొద్దిగా గ్యాప్ తీసుకోవాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మన శరీరాన్ని పైకెత్తి 10 సెకండ్ల పాటు ఆ పొజిషన్లో ఉండాలి. హోల్డ్ ద పొజిషన్. యూ కెన్ టర్న్ ద పామ్స్ డౌన్ టు గివ్ ఎ సపోర్ట్. పామ్ క్లోజ్ టు యువర్ బాడీ. ఎస్.
శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి పొజిషన్లో. నెమ్మదిగా కిందికి రావాలి. కమ్ డౌన్. వన్స్ అగైన్ స్లోలీ టేక్ యువర్ బాడీ అప్. హోల్డ్ ద పొజిషన్ విత్ నార్మల్ బ్రీదింగ్. శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ ఉండాలి. దెన్ స్లోలీ కమ్ డౌన్. నెమ్మదిగా కిందికి వచ్చిన తర్వాత ఒక్కో కాలుని నిటారుగా చేయాలి. దెన్ స్లోలీ టర్న్ లెఫ్ట్ సైడ్ అండ్ రెస్ట్. ఎడమ పక్కన తిరిగి పడుకోవాలి. సుఖాసనంలో కూర్చోవాలి. కమ్ టు సుఖాసనం. సుఖాసనంలో విశ్రాంతిగా 1 నిమిషం పాటు కూర్చోవాలి. నెక్స్ట్ ఎక్సర్సైజెస్ ఫర్ అవర్ స్పైన్, ఫర్ అవర్ బ్యాక్. నెమ్మదిగా మోకాళ్ళ పైకి రావాలి. కమ్ టు యువర్ నీస్ విత్ యువర్ పామ్ సపోర్ట్. స్లోలీ కీప్ షోల్డర్ విడ్త్ అపార్ట్ బిట్వీన్ ద పామ్, నీ అండ్ ఫీట్. ఈ పొజిషన్ నుండి కాలు వేళ్ళు బయటకు తీసుకెళ్ళి నెమ్మదిగా స్లోలీ రేజ్ యువర్ స్పైన్ అప్. స్క్వీజ్ ద బటాక్స్. టక్ ద పెల్విక్ ఇన్సైడ్, చిన్ టు చెస్ట్. ఈ పొజిషన్లో దీర్ఘ శ్వాసతో 10 సెకండ్ల పాటు ఉండాలి. నెమ్మదిగా మధ్యలోకి రావాలి. మధ్యలోకి మాత్రమే రావాలి, సెంటర్. అగైన్ గో టు ద సేమ్. స్లోలీ గెట్ ద సేమ్ convex shape of the body. Then slowly center, మధ్యలోకి రావాలి. ఈ విధంగా 10 సార్లు చేసుకోవాలి విత్ రిలాక్స్డ్ బాడీ. తర్వాత నెమ్మదిగా సుఖాసనంలో కూర్చోవాలి. ఆఫ్టర్ 10 times of the practice, rest in Sukhasana with minimum movements, with slow movement. Give all the movements with consciousness, with proper breathing. So next exercises for our thighs. తొడలకి తర్వాత పెల్విక్ రీజన్కి సంబంధించిన ఎక్సర్సైజెస్. కంఫర్టబుల్గా నిల్చోవాలి. సమస్థితి. పాదాల మధ్యలో కొద్దిగా గ్యాప్ తీసుకొని 2 చేతులను ముందరికి తీసుకెళ్ళి స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ ఇన్ ఫ్రంట్. దెన్ స్లోలీ బెండ్ యువర్ నీస్ ఎ లిటిల్, about 30 degrees. Yes, squat pose. Then slowly come up. Again come down. Utkatasana stretching laga. And slowly come up. ఈ విధంగా 5 సార్లు చేసుకోవాలి. ఆఫ్టర్ 5 times రిలాక్స్. కళ్ళు మూసుకొని 10 సెకండ్ల పాటు విశ్రాంతిగా ఉండాలి. నెక్స్ట్ ప్రాక్టీస్ విత్ ద సేమ్ వేరియేషన్. గెట్ ద సేమ్ పొజిషన్. పాదాల మధ్యలో తగినంత గ్యాప్ తీసుకుని 2 చేతులు ముందరికి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా టోస్ పైన నిల్చోవాలి. స్టాండ్ ఆన్ యువర్ టోస్. దెన్ స్లోలీ హీల్ డౌన్, నీ డౌన్, బెండ్ ద నీస్, స్క్వాట్ పోజ్. నెమ్మదిగా మధ్యలోకి రావాలి పైకి. స్టాండ్ ఆన్ యువర్ టో, కాలి వేళ్ళ పైన బ్యాలెన్స్. దెన్ స్లోలీ హీల్ డౌన్ అండ్ బెండ్ ద నీస్. ఈ విధంగా 5 సార్లు చేసుకోవాలి. ఆఫ్టర్ 5 rounds ఆఫ్ ద ప్రాక్టీస్ రిలాక్స్ ఇన్ శిథిల తాడాసన. కళ్ళు మూసుకొని విశ్రాంతి. క్లోజ్ యువర్ ఐస్ అండ్ రిలాక్స్. సో నెక్స్ట్ ప్రాక్టీస్ ఉత్కటాసన. ఉత్కటాసనం నుండి పూర్తిగా కిందికి వెళ్ళి మలాసనం లాగా 5 counts ఉండాలి. ఎస్, స్లోలీ స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్. గ్రాడ్యువల్లీ slowly come down completely, complete squat. Then you can join the palms like malasana. Mentally do 5 countings.
దెన్ స్లోలీ గెటప్, నెమ్మదిగా పైకి రావాలి. రిలీజ్ ద పోజ్, స్లోలీ కమప్. తర్వాత విశ్రాంతి, కళ్ళు మూసుకొని శిథిల తాడాసనంలో విశ్రాంతి. తర్వాత నెమ్మదిగా కూర్చోవాలి. సిట్ డౌన్, సుఖాసనం. సుఖాసనంలో చిన్ముద్ర ధరించి విశ్రాంతిగా కూర్చోవాలి. 5 సార్లు దీర్ఘ శ్వాస, నిండా గాలి పీల్చుకొని వదిలేయడం. చేతులు జోడించి నమస్కార ముద్ర. శాంతి మంత్రం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. 2 చేతులు రాపిడి చేసుకొని జస్ట్ రబ్ యూ పామ్స్ గట్టిగా కళ్ళపైన కప్పేసి ఉంచాలి. కప్పేసి 5 సెకండ్లు ఉంచాలి. ఆఫ్టర్ 10 seconds ఆఫ్ ద పామింగ్ స్లోలీ డ్రాప్ యువర్ హ్యాండ్స్ డౌన్. నెమ్మదిగా విత్ ఫ్యూ బ్లింక్స్ స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. లుక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఈ విధంగా ప్రతి ఒక్క వ్యాయామం శరీరాన్ని విశ్రాంతిగా ఉంచి విత్ రిలాక్స్డ్ బాడీ శ్వాసని జోడిస్తూ, మన కదలికతో పాటు శ్వాసని జోడిస్తూ విశ్రాంతిగా చేసుకోవాలి. దీనితో పాటు ఒక 10 నిమిషాలు మనం ప్రాణాయామాలు కూడా చేసుకోవచ్చు. చంద్ర అనులోమ విలోమ ప్రాణాయామం కానీ, నాడీ శుద్ధి ప్రాణాయామం కానీ, భ్రామరీ ప్రాణాయామం. తర్వాత ఒక 10 నిమిషాల పాటు ధ్యానం చేసుకోవాలి. శ్వాసపైన ధ్యాస, లేదా ఓంకారంతో ధ్యానం, లేదా ఇష్టదైవాన్ని తలుచుకుంటూ మనం 10 నిమిషాల పాటు ధ్యానం చేసుకోవాలి. థ్యాంక్ యూ. ధన్యవాద్.